రేపు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. నీట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షలపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నీట్ ఎంట్రన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 72,507 మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారని, వీరి కోసం 190 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 లోపు పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షను ప్రశాంతంగా నిర్వహించడానికి పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నీట్ పరీక్ష కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లను చేస్తున్నామని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడానికి సరిపడా బయోమెట్రిక్ మిషన్లను సమకూర్చుకోవాలని సూచించారు. ఇక పరీక్షలకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 62 పరీక్ష కేంద్రాలున్నాయని, వీటిలో 26,000 మంది పరీక్షలకు హాజరవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జోంగ్ వెల్లడించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సీనియర్ అధికారిని, నోడల్ అధికారిగా ఒక పోలీస్ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీలను, మౌలిక సదుపాయాలైన త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ల సమన్వయంతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలియజేశారు. రైట్గా రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, ఇవన్నీ కూడా మనకి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, రేపటి నుంచి దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఎంసెట్ నిర్వహించారో ఈసారి ఎంబీబీఎస్ పరీక్షల ప్రవేశాల కోసం దాదాపుగా దేశవ్యాప్తంగా ఎన్టీఏ సంస్థ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి నేషనల్ ఏజెంట్ ఇప్పటికే అన్ని విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్ కూడా రిలీజ్ చేసింది నిన్న. అయితే ఎంతమంది దాదాపుగా 4 లక్షల మందికి పైగా ఈసారి దేశవ్యాప్తంగా పరీక్ష రాసే అవకాశం ఉంది. గతంలో పోల్చుకుంటే ఈసారి 1 లక్ష మంది అభ్యర్థులు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో దాదాపుగా 5 లక్షల పైసిలుకుగా గత ఏడాది పరీక్షలు రాశారు విద్యార్థులు. ఈసారి 4 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా పరీక్షలు రాసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటున్నట్లయితే 72,507 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. వీరందరి కోసం రాష్ట్రంలో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటు ఒక సీనియర్ అధికారిని, అదేవిధంగా ఒక సీనియర్ పోలీస్ అధికారిని కూడా నియమిస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే జిల్లాలో దాదాపుగా ప్రతి జిల్లాకు ఒక జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ ఆధ్వర్యంలోనే అన్ని పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని నిన్న సిఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేయాలని అనే విషయాలపై నిన్న రామకృష్ణారావు కలెక్టర్లతో సమావేశంలో నిర్ణయించారు. వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఏదైతే సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష 5 గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి విద్యార్థులకు కావాల్సిన మెడికల్ కిట్, ఏమైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యం అందించదు మెడికల్ కిట్, అదేవిధంగా వారికి కావాల్సిన వాటర్ సప్లై అన్ని ఏర్పాటు చేయాలని సిఎస్ నిన్న కలెక్టర్లకు ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే పరీక్ష కేంద్రాలకు వస్తున్నారో 11 గంటల నుంచి 1:30 వరకు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను అనుమతిస్తారు. అయితే 1 గంట 30 నిమిషాలు 1 నిమిషం లేట్ అయినా కూడా పరీక్ష కేంద్రాలకు అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి 1 నిమిషం ఆలస్యమైనా ఎవరికి అనుమతి లేదు. కాబట్టి 1 గంట 1:30 లోపలే విద్యార్థులందరూ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఎందుకంటే బయోమెట్రిక్ విధానం ఉంటుంది కాబట్టి బయోమెట్రిక్ విధానానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఆ టైంకి సంబంధించి విద్యార్థులు ఏవేవైతే ప్రాసెస్ ఉందో పరీక్షకు సంబంధించిన వాటిని అన్నిటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు వాటికి సంబంధించి అన్ని తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పరీక్ష కేంద్రాలకు వెళ్తున్నారో కేవలం హాల్ టికెట్,
అదేవిధంగా పెన్ను మాత్రమే అనుమతిస్తారు. దానికి సంబంధించిన ఐడి కార్డు ఏదైతే ఉందో ఐడి కార్డు మాత్రమే అనుమతిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదు. గతంలో చూసినాము, గతంలో ఎవరైతే వాచీలు కూడా అనుమతించేవారు, కానీ ఈసారి మాత్రం స్మార్ట్ వాచీలు వచ్చిన నేపథ్యంలో ఈ స్మార్ట్ వాచీలు కూడా దాదాపు ఫోన్ సంబంధించిన వాటి విధంగా ఉంటుంది కాబట్టి ఎవరికి వాచ్ రిచ్ వాచ్లు కూడా అనుమతి లేదని స్పష్టం చేయాలి. అదేవిధంగా ఇక అమ్మాయిలు చూసుకున్నట్లయితే అమ్మాయిలకు చెవి రింగులు కానీ గొంతులో దండలు కానీ అదేవిధంగా వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా చూసుకున్నట్లయితే కేవలం పాయింట్ షర్ట్ మాత్రమే అనుమతించే అవకాశం ఉంది, మిగతా వాటిని అనుమతించేది లేదు అని స్పష్టం చేశారు. కాబట్టి వీటన్నిటి ఇప్పటికే హాల్ టికెట్ ఏదైతే ఎన్టీఏ హాల్ టికెట్ రిలీజ్ చేసిందో అందులో పలు సూచనలు కూడా విద్యార్థులకు చేశారు. విద్యార్థులు వీటన్నిటి పాటించి అందరూ ఎగ్జామ్ రాయాలనేది కూడా వాళ్ళు సూచించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ హాల్లోకి వస్తున్నారో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, అదేవిధంగా ప్రతి సెంటర్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా సిఎస్ నిన్న కలెక్టర్లకు సూచించారు. ఎందుకంటే ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా గతంలో చూసినాం, గత ఏడాది పేపర్ లీక్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదేవిధంగా ఈసారి ఎలాంటి తప్పిదాలు లేకుండా ప్రతి పరీక్ష కేంద్రాన్ని ప్రతిదీ దేశవ్యాప్తంగా ఒకటేసారి నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అదేవిధంగా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా అంచనాలకు మించి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సూచనలు తీసుకొని అందరూ పరీక్ష కేంద్రాలకు 1.5 రూపాయలు రావాలని అధికారులు సూచిస్తున్నారు. దీపిక. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.